పెట్టండి, మీరు రాకపోతే ట్రిప్ ఇప్పుడు మళ్ళీ చేంజెస్ ఉంటాయని చెప్పి పెట్టండి. అవును, ఏం హోటల్ అది నిజంగా? ఇది హోటల్ ఉంది మేడం అక్కడ. ఏం కనబడలేదు, లైట్స్ కనబడుతుంది అంతే. మళ్ళీ కూడా తీసుకో, ఆమె నోరు వేసి చెప్తలేదు. ఫస్ట్ ఆ బోర్డు తీసుకోవాలి. ఇప్పుడు అందరు డాన్స్ చేసిన మాత్రం కూర్చుంది. నలుగురు అయితే అట్లనే కూర్చున్నా, కర్ణ అట్లనే కూర్చుంది, శృతి అట్లనే కూర్చుంది, విమలా మేడం అట్లనే కూర్చుంది, హారిక అట్లనే కూర్చుంది, ప్రీతి అట్లనే కూర్చుంది. ఏమైంది మేడం? వేసుకోండి. నడవలేరు మీరు, నడవాలా? చెప్పులు వేసుకో, సరే మీ ఇష్టం. చెప్పులు వేసుకో. అయ్యా, డ్రెస్ కోడా ఏంటి? మేడం కొంచెం నడవాల్సి వస్తుందేమో. ఇటంటానే చెప్పులు ఇలా పెట్టేసుకోండి ఫ్రీగానే. 2 కొబ్బరికాయలు 50 రూపాయలు. ఇంటి దగ్గర రేట్ ఎక్కువ, కొబ్బరికాయలు తీసుకోండి. 2 కాయలు 50 రూపాయలు. తీసుకుంటే కొబ్బరికాయలు తీసుకోండి. 2 కాయలు 50 రూపాయలు. ఇంటి దగ్గర మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. రెండు కొబ్బరికాయలు 50 రూపాయలు. కొబ్బరికాయలు ఏమొస్తాయండి? धोती पहन के जाना है, पंचा पहन के जाना है। साइड में कौन? के ऊपर से पहन ले, ऊपर से पहन लेंगे. अच्छा हाँ తీసుకొస్తా ఎన్ని ఆరా తీసుకుంటావా? అలాంటి వచ్చేసేయండి, అవన్నీ టెన్షన్ అవన్నీ ఏమో ఆలోచించకండి.
వినండి ఒకసారి చెప్తా, ఒకేసారి వినండి. ఈ చెట్టు పేరు పొగత్త పూ చెట్టు అంటారు. ఈ చెట్టు వచ్చారు, అందరు రాలేదా? కానీ పొగత్త పూ చెట్టు అంటారు. రామదాసు డిసెంబర్ నెలలో వస్తుంది, నవంబర్ డిసెంబర్ నెలలో వస్తుంది. ఈ పూలు పెట్టి పూజ చేశారు రామదాసు. ఈ చెట్టు ఎప్పుడో పురాతన కాలం ఉంది, ఆ కాలం నాటిది రామదాసు కాలం నాటి. ఈ పేరు పొగల గమ్మత్ అంటారు. ఇప్పుడు రాములు వారు స్టే చేశారని చెప్పే కదా, అక్కడ ఒక పండు నిర్మించిన తర్వాత ఆ నుంచి పన్నసార్లు పోతారు. రాముడు లక్ష్మణ్ పన్నసార్లు కుజేరు నేర్పించుకొని కొంతకాలం ఉంటారు కదా. ఆ తర్వాత సీతాదేవిని ఎత్తుకొని పోతాయి కదా, రావణాసురుడు వచ్చి భిక్షాటనకు వచ్చి. అప్పుడు జటాయి వడ్డం వచ్చి రెక్కదేవి పడుద్ది కదా. ఆ తర్వాత చెట్టు కింద ఏమేమి తాటి పండు తినుకుంటూ పోకలు దమ్మకుంటారు. ఉంటే రాముడు లక్ష్మణుడు ఆ రెక్క తర్వాత ఆ అడ్రస్ దొరకదు, ఎత్తిపోవాలి. అటు ఆమెకి నిజరూప దర్శనం ఇస్తారు. ఎవరు ఏంటనంటే ఆమె భయపడుతుంటే నేను రాముడిని లక్ష్మణుని అని నిజరూప దర్శనం ఏమికే ఇస్తారు. రామదాసుకి నిజరూప దర్శనం కాలేదు, కొన్ని నిజరూప దర్శనం కాలేదు. ఒక్క గిరిజన స్త్రీ ఏమికే నిజరూప దర్శనం కాలేదు. అప్పుడు ఆమె చెప్పింది విద్యాపర్వతాలు ఉంటాయి, జాంబవంతుడు వాళ్ళు సహాయపడతారు ఈమెకి నిజ రూపదర్శనం మానవాళిలో ఈమెకి ఆయనకి కల్లోనే రామదాసు కల్లోనే ఈమెకి నిజ రూపదర్శనం. మా కొబ్బరికాయ ఎలా కొడుతున్నారు అడిగాను చెప్పాడు. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాడు సార్. ఇది సుశీల్ ప్యాంట్ ప్యాంట్ ఇక్కడ పెట్టండి. మేడం మేడం తీసుకోండి సార్, సార్ ఇక్కడ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. हाँ जी हाँ जी
ఇవ్వండి. వాళ్ళతో అన్నది సార్ వద్దు అంటే మా జీపీటీ తెస్తే ఈ 5,000 కానీ మాఫీ అయ్యాయి అంటారు. అక్కడ అగస్త్య మహాముని పూజ చేసి ఉంటుంది, అక్కడ నుంచి ఇస్తాను. నేను మన యూట్యూబ్లో మొత్తం చూసిన అన్ని స్టాచ్యూ అంట 9 నిమిషాల సార్ ప్రసాదం కిందనా? 4 టికెట్లు కింద ఓకే. మరి టూర్ మొత్తం ఉంది కదా? జై శ్రీరామ్. 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 Go. తింటుంది నాన్న, చిన్నదైనా పెద్దదైనా ఆకలి వేస్తుంది కదా. ఏ గో పంచకమ్మ खुशी हो अब दाल दो, सर के ऊपर दाल दो आप.
सब पे చూడొద్దు अंदर कैसे కొంచెం అన్నదాన ప్రోగ్రామ్ మీరు నిన్నే ఉంటారు चलो सर పని చేస్తున్నారు चलो चलो पदन ఖుషి चलो भाई चलो हाँ ओके సార్ మీకు అయిపోయింది దించాలేదా जस्ट प्रसाद लेने का ప్రసాదం తీసుకోండి పులిహోర పొట్లు ఎక్స్ట్రా తీసుకోండి దానికోసం సపరేట్ सुशील ओके थैंक यू कलावत मैडम। लड्डू है सर मेरे पास इसमें है मुझे एक लड्डू और एक पुलिहोरा हाँ ముందే ఓ బెటర్ ఉండండి సార్ మీరు ఫస్ట్లో కూర్చోండి రాష్ట్రంలో కానీ మహిళలకి ఎక్కడ గేమ్స్ పెట్టిన సందర్భం లేదు. మీరందరూ మా ఖమ్మం జిల్లా వచ్చి ఖమ్మం జిల్లాలో దిలీప్ చౌదరి వారి ఆధ్వర్యంలో చౌదరి సాహస చౌదరి బంటు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న గేమ్స్ ముఖ్యంగా తెలంగాణకి నడిబొడ్డు, తెలంగాణకి గుండెకాయ హైదరాబాద్ నుంచి దాదాపు మొత్తం అన్ని కోట్ల నుంచి వచ్చిన మీ మహిళా న్యాయవాదులకు, అదేవిధంగా మంచిర్యాల, వరంగల్, కొత్తగూడెం వచ్చిన న్యాయవాదులందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మన రంగారెడ్డి కోర్టు న్యాయవాది సుధారాణి గారిని మీ ముందు ప్రసంగించవలసిన కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఆనంద. ఈ స్టేట్ లెవెల్లో ఉమెన్ అభిలాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హైకోర్టు ఉమెన్కి ఎక్కడ ఆర్గనైజ్ చేయట్లేదు అనేసి గేమ్స్ అన్న పెట్టండి మాకని నేను రిక్వెస్ట్ చేయగానే దిలీప్ చౌదరి గారు అంగీకరించి ఇంత బాగా చేస్తారని నేను ఊహించలేదు. మేము ఎన్నికలు చేసిన దానికంటే చాలా హైకోర్టు ఎవరైతే రిప్రజెంట్ ఒకసారి డైస్ దగ్గర అండి. అలాగే మనకి స్పోర్ట్స్
లేడీస్కి చాలా అవసరం అనేసి నా అభిప్రాయం. ఎందుకంటే మనకి ఫిజికల్గా వీక్గా ఉంటాం కాబట్టి దేంట్లో ముందుకు వెళ్తున్నాము. ఇంకా ముందుకు వెళ్ళాలంటే కనుక ఫిజికల్ ఫిట్నెస్ అవసరము. ఆ ఫిజికల్ ఫిట్నెస్ లేకే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఫ్రీక్వెంట్గా ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోతున్నాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవనివ్వండి, మనకి ఎంతసేపు ఇంట్లో పని, ఇంట్లో టెన్షన్స్, కోర్టుకు వచ్చి కోర్టు టెన్షన్స్ మూలని కూడా అయి ఉండొచ్చు. డాక్టర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఏ టెన్షన్ కనుక పడకుండా ఉంటే కనుక ధైర్యంగా ముందు ఈ మేడం ఏమో 60 yearsలో రన్నింగ్ ఫస్ట్ చేశారు. 62 years మేడం 62 yearsలో రన్నింగ్లో ఫస్ట్ పోయి అంటే ఇదంతా ఈజీ కాదు మేడం. Hello. I congratulate each and everybody who has taken part in this program and also who have won the prizes. Also double congratulations. And I would like to congratulate Dilip sir for the whole and not only this, ఆయన పెట్టిన ఆయన సహకరించిన వాళ్ళందరూ, ఆయన డ్రైవర్తో సహా ఎంత రెస్పాన్సిబుల్గా ఉండి ఎంత బాగా డిశ్చార్జ్ చేశారో నేను చెప్పలేను. ఈ లెవెల్లో ఒక స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ ఇంత బాగా చేయగలిగామంటే మనం ఒలింపిక్స్ కూడా చేయగలం అన్న కాన్ఫిడెన్స్. అండ్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. మళ్ళీనేమో ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ ఈచ్ స్పోర్ట్కి ఎవరు ఎక్కడ విసుక్కోకుండా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అసలు ఉమెన్ని టాలరేట్ చేయడం అనేది చాలా కష్టం. ఆర్గనైజ్ congratulate all the supportive organizers. ఈయన గొంతు పోయేటట్టు బాగా చేశారు ఆర్గనైజర్. కానీ ఇది ఎలా సాధ్యమైందో నాకు అసలు ఇప్పుడు అర్థమై కావట్లేదు. ఎందుకంటే స్కూల్ లెవెల్ నుంచి నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజ్, యూనివర్సిటీ అలా. కానీ ఇంత మెటిక్యులస్గా అందరి వెల్ఫేర్ చూస్తూ ఎక్కడ కంప్లైంట్ ఆస్కారం ఇవ్వకుండా చేసింది దిలీప్ సరే. చాలా బాగా చేశారు. And the women, I am very glad and happy to meet all the women. నేను ఇంత స్పోర్టివ్గా, ఇంత ఫ్రెండ్లీగా ఉన్న లేడీస్ నేను ఇంతవరకు ఎక్కడ very fortunate. And I also thank each and every one of the organizers. థ్యాంక్ యూ సిస్టర్. సదాలక్ష్మి గారు మా డైనమిక్ లేడీస్ చెప్పారు. ఫస్ట్ సాహసోపేతమైనటువంటి చర్య తీసుకున్నటువంటి దిలీప్ గారిని మనం అభినందించాలి. చెప్తున్నాను, మన శక్తిని ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ప్రపంచం అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రధానమంత్రులు కానివ్వండి, ద్రౌపది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలోనే ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, సానియా మిర్జా కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నో సాహసోపేతమైనటువంటి క్రీడల్లో కానివ్వండి, రాజకీయాలు అనుకోవద్దు. మన అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి దిలీప్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూకట్పల్లి బార్ అసోసియేషన్ తరపున.
వచ్చినటువంటి సోదరీమణులు సోదరులందరికీ కూడా నమస్కారం. ఇంత పెద్ద ఈవెంట్ ఖమ్మం జిల్లాలో జరిగినందుకు ఖమ్మం జిల్లా ఎంతో పుణ్యం చేసుకుందనే అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు ఇది పెద్ద గ్రేట్ ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నామని. సో గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. గెలవలేదు అని నేను అన్నాను, కానీ ఈసారి ఛాన్స్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ గట్టిగా ప్రయత్నం చేసి మీరు విన్నర్స్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన సోదరీమణులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు భగవంతుడు ఎంతో శక్తినిచ్చి అందరినీ ప్రతి సంవత్సరం మనందరినీ ఒకే కుటుంబ సభ్యులుగా మళ్ళీ పిలిచి క్రీడా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని చెప్పి మరొకసారి దిలీప్ అన్న గారికి వారి కార్యవర్గానికి అయినటువంటి వెంకట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండి. ఇప్పుడు మన అమరేంద్ర రెడ్డి గారిని మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేంద్ర గారిని మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న సోదరిమణులందరూ, న్యాయవాదులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన డైలీ వారి లైఫ్లో రోజు మనం ఫైళ్ళతో కుస్తీ పడుతుంటాం. సీనియర్ల దగ్గర టైం స్పెండ్ చేస్తూ సీనియర్లకు జూనియర్లకు కోఆర్డినేషన్తో మనం ఎట్లయితే ఆడ చేస్తామో అవన్నిటిని స్ట్రెస్ పోగొట్టాలని చెప్పేసి దిలీప్ చౌదరి గారు ఏదైతే ఈ ప్లాన్ చేశారో రియల్లీ వీఆర్ అప్రిషియబుల్. ఎందుకంటే మనం చూస్తున్నాం 2 days నుంచి అన్నీ మర్చిపోయినాం. అసలు ఆ ఫైల్స్ లేవు, ఆ కోర్టు హడావిడి లేదు, ఆ ఫ్యామిలీస్ లేవు, ఏం లేదు. అందరినీ మర్చిపోయి ఓన్లీ ఈవెంట్స్ గేమ్స్ అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి మనందరిని ఒక దగ్గరికి ఇక్కడ చేర్చడం జరిగింది. రియల్లీ సార్ వీఆర్ థ్యాంక్ఫుల్ దిలీప్ చౌదరి గారు. అదేవిధంగా ఒక్కరికి కూడా నేను ఇంతమంది చూస్తున్నాం కదా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క విషయంలో అకామిడేషన్ వైజ్ కానీ ఫుడ్లో కానీ ఈవెంట్స్ మా న్యాయవాద సోదరులందరూ కూడా మనం ఒకటే పార్టీ చూసినాం ఇన్ని రోజులు, నల్లకోట్లు. సో అంత మంచి టాలెంట్ ఉంది మన దగ్గర. సో ఇది గుర్తించడానికి కూడా ఇది ఒక మంచి వేదిక అని చెప్పేసి నిజంగా మనకి ఇవాళ తెలిసింది. ఇట్లాంటి ప్రతి బార్ కూడా పెద్ద పెద్ద బార్లు ఏదైతే ఉన్నాయో మనము ఇట్లాంటి ఈవెంట్స్ను కంటిన్యూ చేసుకుంటారని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. దిలీప్ గారికి స్టేట్ లెవెల్లో మా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసి ఇన్వైట్ చేసినందుకు దిలీప్ మన్సూర్ థ్యాంక్ యూ. శ్రీమతి గారిని సన్మానిస్తామన్నారు. ఇక్కడ ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది ఉంటుందని ముందే ఆ కార్యక్రమం పెట్టినాం. వాళ్ళిద్దరికి ఇక్కడ షేర్ చేసి వాళ్ళిద్దరినే కదా రండి, వాళ్ళ కోరికన్నా మంది కదరా, గొప్ప వాళ్ళని చేసేవాళ్ళం మనం. ఇవాళ ఏంటంటే సరే రంగారావు గారు ఒకసారి మనం అంత స్థాయికి ఎదగలేదు. నేను ఏమంటానంటే మన కెపాసిటీ అది కాదు, అది నా ఉద్దేశం. అది అన్న కానీ తొందరగా కోకరపల్లి చప్పటి కొట్టినాం అందరూ. మేడం జడ్జి గారు కూడా వస్తున్నారు. జడ్జి గారు కూడా ఫస్ట్ డేజ్ మేడం వస్తున్నారు. కంప్లీట్ చేసేయండి త్వరగా. మేడం వెల్కమ్ మేడం. మేడం నెక్స్ట్ సికింద్రాబాద్ ఒక నిమిషం రండి.
అదేవిధంగా ఫ్యామిలీ అదేవిధంగా ఎస్సీ కోర్టు న్యాయమూర్తి గారిని ఉమెన్ కోర్టు న్యాయమూర్తి గారిని సీతయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిన మన జిల్లా నేరళ శ్రీనివాసరావు వేదిక మీద రావాల్సింది. అదేవిధంగా ఈ కార్యక్రమ రూపకర్త గత 3 సంవత్సరాల నుండి తన కుమారుడి పేరు మీద న్యాయవాద కుటుంబంతో ఐక్యంగా ఉండాలని భావించిన మన సహా చౌదరి బంటి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళ ఫాదర్ తాళూరు దిలీప్ చౌదరిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఈ 2 రోజుల నుండి గేమ్స్కి అంతకన్నా 10 రోజుల నుండి ఒక 4 రోజుల నుండి ఆర్గనైజర్గా మీ అందరూ చూసినారు. ఇక్కడ నుంచి ఉదయం 8 నుంచి దాదాపు ఈ రోజు వరకు నాకు ఇంటికి పోయి ఉన్నాడు. ఆ రావుల వెంకట్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రావుల వెంకట్ మిత్రులారా, నుండి వంట వండించి ఎంత రిస్క్ అయినా 200-300 ప్లేట్కి ఇచ్చేద్దామంటే లేదు, వివిధ జిల్లాల నుంచి వస్తారు మన మహిళా న్యాయవాదులు, వాళ్ళు చక్కగా భోజనం పెట్టాలా, ఖమ్మం అంటేనే భోజనం. ఇది ఆంధ్రాకి తెలంగాణకి దగ్గర ఉంటుంది కాబట్టి మంచి చక్కని భోజన వంటశాల పెట్టి ఉండాలని నిరూపించాలని బ్రేక్ఫాస్ట్ కానీ, నిన్న లంచ్ కానీ, డిన్నర్ కానీ, అదేవిధంగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ. ఇక డిన్నర్ అయితే లేదమ్మా, ముందే చెప్తున్నాం మనం. మీరు అడుగుతారు. దీనికి రంగారావు తర్వాత తదితరులు అదృష్టము నన్ను గుర్తించారు కొంతమంది. నా అదృష్టము అంత స్థాయికి ఎదగకుండా అంత గుర్తించినందుకు మీ అందరూ కూడా మంచి నమస్కరిస్తున్నా. ఇక్కడ మా రంగారెడ్డి కాదు, ఖమ్మం అడ్వకేట్స్ కూడా చాలామంది బ్రదర్ మీరు రేవంత్ రెడ్డి లాగా ఉన్నారు. సో చాలా థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. నాతో సెల్ఫీలు కూడా తీరు చాలామంది. ఇక్కడ వచ్చిన మన ముఖ్య అతిథి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉమాదేవి గారికి మరియు మిగిలిన జడ్జెస్ అందరికీ, ఇక్కడ చేసిన జడ్జెస్కు ప్లస్ నా కొలీగ్ అడ్వకేట్స్కు, పర్టికులర్లీ ఉమెన్ అడ్వకేట్స్ అయితే రియల్లీ అప్రిషియేట్. పర్టికులర్గా నేను ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ కాబట్టి తెలంగాణ మొత్తం కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. అందరి దయ వల్ల, అందరి సహకారం వల్ల, పర్టికులర్గా ఖమ్మం బార్ అసోసియేషన్ గారు ప్రతి ఒక్కరు కూడా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. మంచికో చెడుకో, మంచి చేసినో చెడు చేసినో వాళ్ళే చెప్తారు. కానీ ఎవరు గెలిచినా ఇవాళ అంతా కూడా అన్ని నా బార్ అసోసియేషన్ అనుకుంటా. కానీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ పార్టిసిపేటింగ్. మీరందరూ పార్టిసిపేట్ చేయడం, మీరందరూ గెలిచినట్టే. ఓడిపోవడం కాదు. కేసులలో కూడా ఇక్కడ జడ్జెస్ ఉన్నారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. ఓటమి ఏంటంత మాత్రం ఉండదు, ఏమి ఇది ఉండదు. నిరుత్సాహపడద్దు, అందరం గెలిచినట్టే ఫీల్ అవుదాం. మనకు ఇక్కడికి రావడం ఉంటే మళ్ళీ ఒక టోర్నమెంట్ మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి చేసి తెలంగాణ మొత్తం కూడా ప్రతి బార్ నుంచి గొప్పగా ప్రతి ఒక్కటి పాల్గొనాలి. ఖమ్మం బార్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసింది.
వితౌట్ షోయింగ్ ఎనీ పార్షియాలిటీ. నిజంగా అంపైర్స్కి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. పార్టిసిపేట్ చాలా ఆడినరు మీరు. మీరు గెలిచిరు, ఓడలేదు. మీరు నిజంగా చెప్తున్నా మీ అంపైర్స్ ఇచ్చిన నిజాయితీ వల్ల ఇవాళ వేరే వాళ్ళు గెలవడం జరిగింది. కొన్ని కోట్లలో ఏంటంటే అట్లా ఉండదు. ఎనీహౌ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెల్. అంతే. స్వాతి మేడం గారు కూడా నిజంగా ఒక భర్త గెలవాలంటే ఇంట్లో భార్య సహకారం ఉండాలి. స్వాతి మేడం గారి కృషి పర్వాలేదు. మేడం గారు మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. సివిల్ జడ్జెస్, సపోర్ట్ జడ్జెస్, DLSA secretary sir, magistrates, senior advocates, senior lady advocates, and all the junior advocates, and also audience. Good evening, one and all. Firstly, అందరికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే గ్రేట్ అప్రిసియేషన్ ఫర్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అండ్ స్పెక్టేటర్స్. నిన్ననే అనుకున్నాము కూర్చొని కూడా అంతసేపు ఆడి కూడా అసలు ఎవరి మొహాల్లో అలసట అనేది లేకుండా మళ్ళీ మీ మోనో యాక్షన్ కానివ్వండి, మీ ఫోక్ సాంగ్స్, సినిమా పాటలు అన్నీ కూడా మళ్ళీ మమ్మల్ని పాడి అలరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పటికే కూడా ఇంకా మళ్ళీ ఏమైనా స్పోర్ట్స్ కండక్ట్ మెయిన్ ఎవరైతే టీమ్ ఎఫర్ట్ చేసిన ప్రతి ఒక్క టీమ్ ఇంపార్టెంట్. ఏ ఒక్క మెంబర్ లేక much to organizers, Dilip. అందరూ ఉమెన్ లా ఆఫీసర్స్ అందరూ కూడా విన్నర్సే. మీరు ఫస్ట్ థ్యాంక్ యూ సార్. Respected First Division District Madam and my colleague officer and organizers, especially Advocate Dilip garu. ఇక్కడ 33 డిస్ట్రిక్ట్లకు సంబంధించిన అడ్వకేట్ను ఒక దగ్గర తీసుకొచ్చి అందరినీ ఎస్పెషల్లీ ఎవరు బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి పార్టిసిపేషన్ చేయడం. 2 days వాళ్ళ సొంత ప్లేసెస్ను వదిలిపెట్టి ఇక్కడ దానికి వచ్చి ఇక్కడ 2 days పార్టిసిపేట్ చేయమని ముందు ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. ఈరోజు వేదికపై ఆశీనులాంటి ఫస్ట్ ఎడిషన్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, ఫ్యామిలీ జడ్జి గారికి మరియు ఆఫీసర్స్కి అందరికీ కూడా ఆహ్వానించినందుకు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే అందరూ క్రీడాకారులు చాలా బాగా ఆడారు. ఎక్కడ కానీ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మేము ఆహ్వానించి మా బార్లో ఆడుతున్న వాళ్ళ సొంత బార్లో ఆడుతున్నట్టు ఫీల్ అయ్యి మాకు సహకరించిన ప్రతి ఒక్క క్రీడామణికి అందరికీ కూడా మేము చేతులెచ్చి నమస్కరించుకుంటున్నాము. ఇది దిలీప్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు మన ఈ మొత్తాన్ని నిర్వాహకుడు మనందరి అభిమాన న్యాయవాది నా మిత్రుడు తాళూరు దిలీప్ చౌదరిని మాట్లాడితే కోరుతున్నాను. ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారు, SC/ST కోర్ట్ జడ్జి గారు, ఉమెన్ కోర్ట్ జడ్జి గారు, వేదిక ముందున్నటువంటి మా జడ్జెస్, జ్యుడిషియల్ ఆఫీసర్స్, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరంతా ఎంజాయ్ చేశారు బాగా. మళ్ళీ సదాలక్ష్మి గారు ఏం మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టాలా అనేది కొంచెం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేమే కండక్ట్ చేస్తే 62 years 60 years ఏజ్లో కూడా మా షఫియా మేడం, శ్రీలత గారు ఫ్రమ్ మంచిర్యాల, ఒకసారి మంచిర్యాల మేడం, ఒకసారి షఫియా మేడం ఫ్రమ్ హైకోర్ట్ షఫియా గారు, అసలు వాళ్ళు ఎంత స్పోర్టివ్ స్పిరిట్ తోటి
అసలు చాలా అసలు వాళ్ళని చూసి నేనే వంట ఆ ఏజ్లో కూడా వాళ్ళు చాలా గెలవాలి అనే ఒక తపన. నిజంగా నాకు వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైర్ అయ్యాను నేనే. జనరల్గా మా జెంట్స్కి ఆ స్పిరిట్ ఉండదు, తక్కువ. కానీ మీలో మాత్రం గెలవాలనే పరిస్థితిలో ఉన్నారు. అసలు ఎక్కడ కూడా తగ్గట్లే, ఎవరు తగ్గేదే లే అనే పరిస్థితిలో ఉందన్నమాట. మీ జోష్ చూసి ఒక 1.5 year తర్వాత ఒకవేళ హెల్తీగా హ్యాపీగా ఉంటే ఈసారి జెంట్స్కి లేడీస్కి సైమల్టేనియస్గా కబడ్డీ అంటేనే భయం అవుతుంది. ఆ పొద్దున నాకు సినిమా కనపడదు. పొద్దున కుక్కడపల్లి గెలిచి మా అక్క చెల్లెలు మా ఖమ్మం వాళ్ళు ఓడిపోయేసరికి అక్కడ నుండి నాకు సినిమా స్టార్ట్ అయింది. అయినా మా ఖమ్మం వాళ్ళు మాత్రం ఇది వాస్తవం కాదని సరే గెలిచిన కుక్కడపల్లి వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లే. కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ అయినందుకు కరీంనగర్ ఒకటి మిస్ అయింది, వరంగల్ హన్మకొండ కూడా కొంచెం మిస్ అయింది. ఈసారి ఏంటంటే కొంచెం హన్మకొండ వచ్చారు, కానీ లిమిటెడ్గా. మన ఉమా గౌడ్ గారు ఇనిషియేషన్ తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ ఉమా మేడం. కాకపోతే మీ టీం జంగా స్వప్న చాలా పెద్ద టీం. వరంగల్ చాలా పెద్దవారు. వరంగల్ హన్మకొండ చాలా ఎక్కువ మంది రావాలి లెక్క ప్రకారంగా. ఈసారి కంపల్సరీ తీసుకున్నాండి. మీరు కరీంనగర్ వాళ్ళు కూడా బరాబర్ రావాలా. ఓవరాల్గా ఏంటంటే ఈసారి ఒక 300 members ఒక అవసరమైతే 3 days మరి ప్రామిస్ చేయలేనులే. కానీ ఒకవేళ ఒక 1.5 year తర్వాత మీ సహకారంతో మళ్ళీ మీరు కొంచెం ఎటు బస్సులో సహకరించాలి. మరి మీరంతా నా అక్క చెల్లెలు పుట్టింటికి వచ్చారు కాబట్టి చిన్న చిన్న లోపాలు అనేవి సహజం. సరే అన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాలా పెద్ద మనసుతోటి. ఎందుకంటే మీకే పెద్ద మనసు ఉంది. మహిళా న్యాయవాదులుగా మహిళలుగా, ఎందుకంటే ఇవాళ క్రియేటర్స్ మీకు చాలా ఓపిక ఎక్కువ. మీకే ఓపిక ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం నన్ను ఏమన్నా నాలో లోపాలున్నా కన్సిడర్ చేయండి. అకామిడేషన్ ప్రాబ్లం కూడా కొంత నాకు అనిపించింది, కొంత అడ్జస్ట్ అయ్యారు, ఓవరాల్గా అడ్జస్ట్ అయ్యారు. మీ అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నా టీంలో నాతో పాటు నాకు ముఖ్యంగా తిరుమలలో ఉన్న అశోక్ గౌడ్ గారు, మా ప్రెసిడెంట్ నెరల్ సీన్ గారు, మా ఎక్స్-బార్ ప్రెసిడెంట్ దిర్శాల్ కృష్ణారావు గారు, మా అన్నయ్య పసుపేటి సీన్ అన్న, నా మిత్రుడు రావుల వెంకట్ అంటే ఎంటైర్ టీమ్ మీరందరూ బిగ్ క్లాప్స్ ఇవ్వాలి రావుల వెంకట్ అండ్ టీంకి. ఎందుకంటే నేను కంప్లీట్ హెడ్ఏక్ మొత్తం కూడా వాళ్ళకే వదిలేసా. మీరే ఆర్గనైజ్ చేయండి, మిగతా ప్రాసెస్ మొత్తం నేను చూసుకుంటా, ఆ సెక్షన్ని పెట్టుకోను. వెంకట్ ఇక ఆడిటం అన్నీ కూడా మీరే తీసుకోండి అంటే జ్ఞానేష్, నాగేశ్వరరావు, విజయ్ వీళ్ళంతా కూడా పాపం నాతో పాటు బాగా దగ్గరగా ఉండి నా వెన్నంటే ఉన్నటువంటి మల్సూర్ ఒకసారి ఇట్రా వేదిక దగ్గరికి. వీళ్ళంతా కూడా నాకు బాగా సహకరించారు. నా ఎంటైర్ బార్ అసోసియేషన్ బాగా సహకరించింది. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జడ్జెస్ ఉన్నారు కదా, మీరు అర్థం చేసుకోవాలా ప్లీజ్. కప్పు కానీ రండి. నాకు అసలే పోడియం పేరు, మీరు లాస్ట్ నేను అసలు చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సార్ దిలీప్ సార్, ఇంతమంది ఝాన్సీ లక్ష్మిని, ఇంతమంది రుద్రమదేవుల్ని 2 రోజులు ఎలా భరించారు సార్, ఎలా భరించారు సార్ వీళ్ళని. మేము బార్ అసోసియేషన్లో వచ్చేటప్పటికి ఇక్కడ 60 years మేడం అన్నారు, మేము బార్ అసోసియేషన్లో 1 hour నన్ను. మన కౌంట్ పెరిగింది, ఇది మనం ఏం చేయలేం. ఎనీహౌ మనలో విజిల్స్ వేసేవాళ్ళు ఉన్నారు, కేకలు పెట్టేవాళ్ళు ఉన్నారు, అరిచేవాళ్ళు ఉన్నారు. ఇలాగా ఇప్పుడు మీరు విజిల్ వేసింది, ఇప్పుడు మేము అమ్మయ్య మేము బతుకు మీ ఉత్సాహంగా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే
ఎవరు ఓడలేదు, ఎవరు నెగ్గలేదు, అందరూ నెగ్గారు. ఎందుకంటే మనం ఆడపిల్లలం కాదు, పులులం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ది ఫస్ట్ ప్రైజ్ మన ఫస్ట్ ఏడీ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రైజ్ స్వాతి మేడం కుక్కట్పల్లి. కోదాడ వచ్చారా రోజా 60 above పెట్టాము. ఈ above 40 to 60 ది విన్నర్ సదాలక్ష్మి మేడం కుక్కట్పల్లి. మల్కాజ్గిరి మేడం. 40 అనితారెడ్డి గారు మేడం రంగారెడ్డి. రన్నర్స్ మేడం విన్నర్ సత్యశీలత మంచిర్యాల. మేడం సఫియా బేగం మేడం హైకోర్ట్ హైదరాబాద్. సారీ మేడం ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారిని ఇవ్వాల్సిన శ్రీరెడ్డి. సెకండ్ ప్రైజ్ ఇన్ షార్ట్ పుట్ ఉమా గౌడ్ హన్మకొండ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన సార్ అసిస్ట్ కోర్ట్ జడ్జి సార్ని సార్ శ్రీరామ్ నెక్స్ట్ జావెలిన్ త్రో ప్రైజ్ ఇవ్వని కోరుతున్నాం. శ్రీవాణి ఆర్ఆర్.
జావెలిన్ త్రో దీప్త్రి నాగేంద్ర ఆర్ఆర్. దీప్తి నాగేంద్ర కూడా ఖమ్మమే, ఖమ్మం వచ్చండి. ఉమా గౌడ్ హన్మకొండ. ఖమ్మం బార్ అసోసియేషన్ మెంబర్ కేవీవి లక్ష్మి గారు. సార్ నెక్స్ట్ ది స్పెషల్ కోర్ట్ ఉమెన్ కోర్ట్ అగైన్స్ ఉమెన్ ది జడ్జ్ సీనయ్య గారిని ఈ గిఫ్ట్ మనగా కోరుతున్నాం సార్. సార్ సెటిల్ నెక్స్ట్ రంగారెడ్డి టీమ్ విన్నర్ ఓన్లీ టూ పర్సన్స్. రంగారెడ్డి టీమ్, రంగారెడ్డి ఏ టీమ్. రంగారెడ్డి ఏ టీమ్. సెటిల్ వరంగల్. చెస్ అన్నపూర్ణ మేడం హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. మేడం ఎన్ సంగీత మేడం ముగ్గురు. బార్ హైకోర్టు అన్నపూర్ణ మేడం హైకోర్టు, శ్రీలత మేడం కుకట్పల్లి అండ్ ఎన్ సంగీత మేడం బెల్లంపల్లి. త్రోబాల్ విన్నర్ మేడం ఇది మన ప్రిన్సిపల్ సార్ లీగల్ సెల్ జడ్జ్ చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. సార్ ప్లీజ్ కమ్ సార్, ఓన్లీ వన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సార్. త్రోబాల్ విన్నర్ కుకట్పల్లి విన్నర్ త్రోబాల్. మేడం అందరూ ఒకళ్ళండి, అంతమంది అంత కింద ఒకళ్ళు తీసుకోండి. మేడం ప్రిన్సిపల్ సబ్జెక్ట్ మేడం కబడ్డీ విన్నర్స్ కి కుకట్పల్లి విన్నర్స్ కబడ్డీ. కబడ్డీ మేడం మేడం ఇది నెక్స్ట్ టెన్నికాయిడ్
మన అడిషనల్ సబ్జెక్ట్ మేడంని వేదిక మీదకి వచ్చి ఈ గిఫ్ట్ ఇవ్వమని కోరుతున్నామండి. నెక్స్ట్ టెన్నిస్ కార్డ్ విన్నర్స్ కుకట్పల్లి టీం. రన్నర్స్ మన ప్రిన్సిపల్ సబ్జెక్ట్ మేడంని మేడం చేతుల మీదుగా జూనియర్ సబ్జెక్ట్ మేడం సారీ మల్కాజ్గిరి నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ ది ఫస్ట్ ప్రైజ్. దీన్ని మన సెకండ్ ఎడిషనల్ మేడం థర్డ్ ఎడిషనల్ మేడం ప్లీజ్ కమ్ డయాస్ మేడం. మీ చేతుల మీదుగా ఈ ఫోక్ సాంగ్స్ ది విన్నర్స్కి ది ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోరుతున్నాం మేడం. మేడం నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ గోస్ టు జి శాంతా మేడం కొత్తగూడెం. శాంతా మేడం పాప రండి మేడం రండి. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ చామంతి మేడం కుకట్పల్లి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సినిమా సాంగ్స్ చామంతి కుకట్పల్లి మేడంకి మన ఫస్ట్ ఎడిషనల్ మేడం చేతుల మీదుగా ఫస్ట్ ఎడిషనల్ మేడం. రజనీ మేడం మంచిర్యాల. యాక్షన్ ఈ ప్రైజ్ మేడం ని మొబైల్ కోట్ మేడం చేతుల మీదుగా ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు చామంతి మేడం కుకట్పల్లి. నెక్స్ట్ ప్రైజ్ గోస్ టు శిర్ష మేడం హైకోర్ట్. శ్రీలత కుకట్పల్లి. పిలిచే ముందుగా ఈ ప్రైజ్ ఫస్ట్ ఎయిడ్ మేడం అండ్ రామప్రసాద్ సార్ చేతుల మీదుగా ఇవ్వాల్సి కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ కింద కూర్చోండి లేకుండా అంటే సార్ అండ్ ఫ్యామిలీ కోర్ట్ మేడం. మేడం మీరు నలుగురు కలిసి ఈ రన్నర్స్ ఎవరు కూర్చున్నారు మేడం? రామప్రసాద్ సార్, మేడం ఉమాదేవి మేడం, నలుగురు కలిసి ఈ రన్నర్స్
ది ప్రైజ్ రన్నర్స్ మల్కాజ్గిరి. ఖమ్మం బార్ అసోసియేషన్ ఈ ఆర్గనైజేషన్ అరేంజ్ చేసి మమ్మల్ని ఇంత ఉత్సాహపరిచినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎస్పెషల్లీ దిలీప్ సార్, మీ లోటు మీ లైఫ్ లాంగ్ తీర్చలేనిది, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్లో మీ బాబు పార్టిసిపెంట్ చిరునవ్వులో మీ బాబు జీవించే ఉన్నాడు సార్. ఐ రియలీ అప్రిషియేట్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి రంగారెడ్డి టీం ఒకసారి రండి, కొంచెం దగ్గరికి రండి, చెప్తా ఒక మాట. ఒక్క నిమిషం వినండి ప్లీజ్, కొద్దిసేపు. నిన్న మనం ఇన్వైట్ చేయగానే జస్టిస్ నందా గారు వచ్చారు. జస్టిస్ నందా గారు వచ్చి దాదాపు ఒక 1 hour స్పేర్ చేశారు మన దగ్గర. ప్రతి 2 hours స్పేర్ చేశారు. ప్రతి గేమ్ టచ్ చేశారు. ప్రతి గేమ్ టచ్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్నే కాదు మా ఆర్గనైజర్స్ అందరినీ కూడా ఉత్సాహపరిచారు. దయచేసి మనందరం కలిసి మేడంకి ఒక బిగ్ అప్లాడ్స్ ఇద్దాం. మ్యూజిక్ పెట్టడం, ఒక బిగ్ అప్లాడ్స్ ఇద్దాం మేడంకి, నందా మేడంకి. గట్టిగా నిలబడలే, హైదరాబాద్ నిలబడాలి, నిలబడాలా. ఇంత ఆర్గనైజ్ చేసి మీకు ఎటువంటి లోటు లేకుండా ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే సరే అవన్నీ ఎక్స్క్యూజ్ చేయండి. మిమ్మల్ని ఇంత యాక్టివ్గా చేసి మీ ఇంతమందికి భోజనము టిఫిన్ పెట్టించి ఆర్గనైజ్గా చేసినటువంటి మా సీనియర్ అడ్వకేట్ గారు పాపయ్య గారు అండ్ రంగారావు గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. మేడం ఫస్ట్ ఎయిడ్ మేడం, వీళ్ళకు ఆర్గనైజ్ ఫుడ్ మొత్తం వాళ్ళే చూస్తున్నారు మేడం. వాళ్ళకి చిన్న అమౌంట్ అయ్యాను మేడం పార్టిసిపేషన్కి. రంగారావు గారు అండ్ పాపయ్య గారు భోజనానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినటువంటి మన ది ఆర్గనైజర్ ది ఫుడ్ కమిటీ రంగారావు గారు, పాపయ్య గారు, రంగారావు దాదాపు 22 టీంలు వచ్చిన వాటిని ఇంత జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసి వాళ్ళని విన్నర్గా ఆర్గనైజ్ చేసినటువంటి గద్దల దిలీప్ కుమార్ గారు, ది అడ్వకేట్ ఖమ్మం జి దిలీప్ కుమార్ గారు. చేస్తా ఆర్గనైజర్ అరుణ్ కుమార్ అండ్ ప్రవీణ్ మేడం, అరుణ్ గడ్డం శ్రీనివాసరావు గారు రండి సార్. ద ఎంటైర్ గిఫ్ట్ మల్సూర్ ధ్రుబాల్, వై జ్ఞానేష్ అండ్ మధు. జ్ఞానేష్ నెక్స్ట్ ఎన్నిక రామ్దాస్ నాయక్, రాకేష్. రాంప్రసాద్ సార్ నేను మన ఉమెన్ కోర్ట్ చేసి సీనియర్ గారిని చేతుల మీదుగా ఈ 2 ఆర్గనైజర్లకి
ఒకటి మేడం, ఫస్ట్ డిజైన్ మేడం కబడ్డీ ఇది ఆర్గనైజర్కి ఈ ప్రైజ్ మేడం. కబడ్డీ నాగేశ్వరరావు అండ్ కృష్ణ. ఈ మొత్తం ఈవెంట్స్ని పత్రికా రంగం ద్వారా, మీడియా ద్వారా బయట ప్రపంచాన్ని తెలియజేసిన మన లీగల్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. ముందుగా ఈనాడు లీగల్ కాంట్రిబ్యూటర్ కొండపల్లి శ్రీనివాసరావు గారిని, ఇమ్మిడి నువ్వు పిలిచిన సాక్షి రిపోర్టర్ ఇమ్మిడి లక్ష్మణ్. పాల్గొన్న వారు, ఆ బార్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఈ నిర్వాహకుల దగ్గర ప్రైజులు తీసుకోగలరు. మిగతా వాళ్ళందరికీ ప్రైజులు ఇస్తాను. ఈ క్రీడల్లో పాల్గొన్న భాగస్వామ్యం అందరికీ కూడా ఒకళ్ళు వచ్చి మన రాహుల్ వెంకట కానీ విజయంగా కలిస్తే మీకు బహుమతులు ఇస్తారు. అందరికీ కష్టం కాబట్టి ఒక బార్ అసోసియేషన్ బాధ్యులు వచ్చి ఆ లిస్ట్ తీసుకుని ఎంతమంది వస్తే కూకడపల్లి ఒక్కళ్ళు రాండి. కూకడపల్లి ఒక్కలే రాండమ్మా. పిలవలేం కనుక రంగారెడ్డి దిలీప్ రాజు గారు ఆయన్ని పార్టిసిపేషన్ గిఫ్ట్ సార్. ఆయన్ని ప్లేయర్స్ నెక్స్ట్ మల్కాజ్ హైకోర్టు రండి. ఖమ్మం పార్టిసిపేషన్ గిఫ్ట్ మేడం. మీ అందరూ హైకోర్టు ఎవరో కొన్ని హైకోర్టు మంచిర్యాల హన్మకొండ. నెక్స్ట్ మంచిర్యాల మేడం. మీరు నెక్స్ట్ హన్మకొండ రెడీ ఉండండి మేడం. ఓకే నెక్స్ట్ హన్మకొండ వాళ్ళు రండి. హన్మకొండ నెక్స్ట్ మల్కాజ్గిరి Thank you.
మల్కాజ్గిరి నెక్స్ట్ మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఓకే థ్యాంక్ యూ మేడం ఇంతటితో మేడం థ్యాంక్ యూ మేడం మా గేమ్స్ ముగించుకొని వెళుతున్నప్పుడు దూరం వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్వాహకులు వారిని ఇంటికి వెళ్ళే వరకు కూడా మందే బాధ్యత కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మీ యొక్క అమూల్యమైన కృషిని మీ యొక్క అమూల్యమైన మంచితనాన్ని ఇక్కడ మాకు పంచి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేయడానికి మాకు ఊతం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము పిలవగానే గత 2 రోజుల నుంచి న్యాయమూర్తులు మా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఖమ్మం జిల్లా అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉమాదేవి గారికి న్యాయమూర్తులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. న్యాయమూర్తులందరూ కూడా వేదిక మీద రావాలి. మీరు కూర్చోండి మేడం, మీరు బ్యాక్గ్రౌండ్ ఉంటారు వాళ్ళు అందరూ కవర్ అవుతారు. అందరు న్యాయమూర్తులు కూడా ఇట్లా ముందురా తల్లి ముందురా తల్లి నువ్వు ముందురా అమ్మా ముందురా కాలు పెట్టాడా పెట్టండి ఇట్లా పెట్టండి. న్యాయమూర్తి వరకు పైన మిగతా వాళ్ళు దేవాల్సిందే కోరుతున్నారు. అందరు దిగండి అమ్మా, అమ్మలు అమ్మ దిగండి అమ్మ, లలిత దిగండి దిగండి. మేడంకి పైన
ఆర్గనైజర్స్ అందరూ రండి, ఫోటో దిగు. ఆర్గనైజర్స్, ఓన్లీ ఆర్గనైజర్స్. దిలీప్ కుమార్ గారు రండి, ఉంటే దిలీప్ కుమార్ గారు, పిల్ల, అరుణ్, ప్రవీణ్, కృష్ణ, అరుణ్ అందరినీ నేను పిల్ల పైన కొద్దిగా రండి, అందరూ రండి. మధు, రాకేష్, దిగండి మేడం. क्या प्रीति मैडम आपने सीरियस ले लिया क्या? थैंक यू मैडम. टिकट मैडम, टिकट. टी शर्ट सच में सीरियस ले लिया बात को. थैंक यू वेरी मच. टी शर्ट पहन के आ गए. अच्छा नहीं दिखा मैडम. मैडम थैंक यू मैडम. मैडम थैंक यू. थैंक यू मैडम. थैंक यू. अच्छा है, मुझे अच्छा लगा इस बार. మేడం ప్లీజ్ మేడం, 1 by 1 రండి, అయిపోయింది. మీరు ఇందాక దిగేశారు కదా, దిగండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, నేను పిలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా